హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. ఈరోజు బిగ్ బాస్ రివ్యూ అండ్ లైవ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. సోనియా అని అయితే కంప్లీట్గా బిగ్ బాస్ హౌస్ ఒంటరి చేసింది. ఎలా చేశారు మరి? ఒంటరి అయిందంటే నిఖిల్, పృథ్వీ వీళ్ళు కూడా దూరం అయ్యారా ఏంటి అనేది కూడా దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా విష్ణుప్రియ అండ్ నైనిక అండ్ సీత వీళ్ళ ముగ్గురు కూడా నేను నైట్ పెట్టినటువంటి గుసగుసల్లో ఏం పెట్టారు ఏంటి, దాదాపు 1 అవర్ పైగా 3 అయింది, 2 to 3 దాటింది. ఆ టైం వరకు కూడా వీళ్ళు గుసగుసలు పెట్టారు. మరి ఎవరి గురించి ఎట్లా వీళ్ళ స్ట్రాటజీ ఏంది, వీళ్ళు ముగ్గురు ఇంకొక ముగ్గురుని టార్గెట్ చేశారు. ఫస్ట్ ఆ ముగ్గురు వెళ్ళిన తర్వాతనే మనం వెళ్ళాలి బయటకు అనేది వీళ్ళ స్ట్రాటజీ. అది ఏంది మరి, ఎవరిని టార్గెట్గా చేసుకుని అయితే ఇవాళ ఎలిమినేషన్ రౌండ్లో వాళ్ళు అది నామినేషన్లో పెట్టారు ఏందనేది తెలుసుకుందాం. ఇవాళ ఫన్ అనేది అయితే చాలా తక్కువ, మొత్తం అగ్రెసివ్గా ఒకరినొకరు మాటలు అనుకుంటూ ముందుకు సాగింది. సోనియా అండ్ యస్మి ఆల్మోస్ట్ కొట్టుకోవడమే తప్పితే ఇక అంతకుమించి వేరే మాట చెప్పలేము. అంత వాళ్ళిద్దరి మధ్య చాలా బీభత్సమైన కన్వర్జేషన్ జరిగింది. అది ఏంటనేది కూడా తెలుసుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా, చూద్దాం. ఫస్ట్ ఇక ఈరోజు స్టార్టింగే ఆదిత్య గారు, ప్రేరణ అండ్ నబిల్ వీళ్ళంతా ఒకటే క్లాన్ కదా, కాంతార క్లాన్, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. నాకు అసలు నామినేషన్స్ గురించి అయితే ఎలాంటి టెన్షన్ లేదు. అసలు నాకున్నదల్లా ఒకటే, ఈసారి వచ్చే టాస్కుల్లో నేను ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా విన్ అవ్వాలి అనేది నా టార్గెట్. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అవకాశం వచ్చిన దాంట్లో నేను ఆ స్నేల్ కావచ్చు, ఇంకొకటి బెలూన్స్ కావచ్చు, ఇంకొకటి ఫ్రూటీ మినిట్ మేడ్ దాన్ని తీసి ఎంత తక్కువ వేయాలనే దాంట్లో ఇట్లా అన్న కింద పడిపోయింది. చాలా చిన్న విషయం అది కూడా. ఇట్లాంటివి కొంచెం ఎందుకో నేను కరెక్ట్గా పర్ఫామ్ చేయలేదు. మ్యాక్సిమం ట్రై చేసిన, కానీ ఈసారి వచ్చే టాస్క్లో మాత్రం బాగా పర్ఫామ్ చేయాలని అయితే అతను అంటుంటాడు. అదేవిధంగా అతను ఒక ప్రిడిక్షన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ చేసిండు. ప్రిడిక్షన్ ఎలా ఉందంటే, నేను అసలు పృథ్వీ టాప్ బాటమ్ 2 వరకు వెళ్తాడని అయితే నేను అస్సలు ఊహించలేదు. పృథ్వీకి యంగ్ బిగ్ బాస్ హౌస్ మెన్గా అయితే గుర్తింపు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా బయట నుంచి. కాబట్టి పృథ్వీ అంత ఈజీగా అయితే ఇప్పట్లో బయటికి వెళ్ళాడు. ప్లస్ సేవ్లో కూడా చాలా ఎర్లీగా సేవ్ చేస్తారు, బాటమ్ 2 వరకు తీసుకెళ్లరు అని అనుకున్నా. కానీ నా ప్రిడిక్షన్ ఎందుకో రాంగ్ అయిందా అనిపిస్తుంది. బాటమ్ 2 వరకు వెళ్ళాడు పృథ్వీ. అదేవిధంగా నైనికను చూస్తే నైనిక చాలా ఎర్లీగా సేవ్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే నైనికకి బయట బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ వీక్ చూస్తే నైనిక పెద్దగా ఎవరితోటి కలిసింది లేదు, పెద్దగా ఎవరిని మాట్లాడింది లేదు. అయినా సరే నైనిక సేవ్ అయింది. సేవ్ అయిందంటే తనకు ఖచ్చితంగా బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకుంటా, లేకపోతే అయ్యేది కాదే అన్నాడు. ఇది కూడా కరెక్ట్గా ప్రిడిక్షన్ చేసిండు. తర్వాత ఇంకొకటి, ప్రేరణతోటే డైరెక్ట్గా చెప్పేసిండు. ప్రేరణ అసలు నువ్వు కూడా సేవ్ అవుతావు అని అనుకోలే. ఎందుకంటే నువ్వు అసలు నైనిక అండ్ ప్రేరణ మీరిద్దరూ బాటమ్ 2 వరకు వెళ్తారేమో అని అయితే నేను అనుకున్నా. కానీ ఇక్కడ నాది ఇది కూడా తప్పింది నాది. ప్రేరణ నువ్వు కూడా చాలా ఎర్లీగా సేవ్ అయిపోయావు, నీకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్నట్టుంది. అది పెరగడానికి కారణం కూడా మొన్న జరిగినటువంటి ఏదది దోష టాస్క్ ఉంది కదా, దోష ఇట్లా ఇట్లా తిప్పేసింది విష్ణు అని చెప్పింది. అది ఏది జైల్లో పెడతారు ఇట్లా అన్నట్టుగా కొన్ని మాటలు అన్నారు కదా. అక్కడ ఎందుకో వీళ్ళు ఎక్కువ ఎగ్రాజరేషన్ చేసి నీకు చెప్పిరు కాబట్టి బయట చూసే ఆడియన్స్ దానివల్ల నీకు అన్యాయం జరిగింది. వాళ్ళు చెప్పే మాటల వల్ల మణికంఠ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళ చెప్పే మాటలు ఇక్కడ మాకు మిగతా వాళ్ళకి చెప్పిన సిచ్యువేషన్ను బయట పబ్లిక్ రియల్గా చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ దాన్ని రిసీవ్ చేసుకోలేదు. అయ్యో ప్రేరణకు అన్యాయం జరిగింది, ప్రేరణకు ఓట్లు వేయాలరా ఖచ్చితంగానైతే, అక్కడ నీకు పడి ఉంటాయి ఓట్లు, నాకు తెలిసి అది నీకు ప్లస్ అయింది, నువ్వు సేవ్ అయిపోయావు అని అయితే భలే కరెక్ట్గా చెప్పిండు. ఎగ్జాక్ట్లీ ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాతనే ఒక్కసారిగా కొంత పర్సంటేజ్ మణికంఠకి మ్యాక్సిమం సగానికి సగం పడిపోయింది. విష్ణుప్రియకి కొద్దిగా తనకున్నటువంటి 25-26 ఫాలోయింగ్లో 22 అట్లా తగ్గింది, కొంత తగ్గింది ఆ ఇన్సిడెంట్ తర్వాత. అంటే బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ కూడా తలకిందులు చేస్తుంది, అటు ఇటు చేస్తుంది. అదే జరిగింది మొన్న. ప్రేరణ యాక్చువల్గా ఎలిమినేషన్లో దాదాపు బాటంలో ఉండేదే ఆదిత్య గారు చెప్పినట్టు. కానీ ఆ ఇన్సిడెంట్స్ ఒక్కటే ప్రేరణని ముందుకు పుష్ చేసింది. అది అనేది మాట్లాడుకుంటాడు ఈ విధంగా. కానీ ఆదిత్య గారు చాలా పర్ఫెక్ట్గా కొంచెం మరి నామినేషన్ ప్రక్రియలో కూడా పాయింట్ టు పాయింట్ చెప్పేసి సైలెంట్ అనమాట. నా బిగ్ బాస్ నేను చెప్పాల్సింది అయితే చెప్పేసిన, నేను నామినేషన్లో వాళ్ళకి చెప్పాల్సిన పాయింట్స్ చెప్పేసిన, ఇక మిగతాది మీ ఇష్టం అనేది వదిలేసాను. భలే పర్ఫెక్ట్గా చెప్పిండు. ఇంతకుముందు ఏదో వచ్చి ఏదో సరిగా అంటే చెప్పింది, సారీ అబ్బా, లవ్ యూ అబ్బా అని ఇట్లా అనుకుంటే వెళ్ళిపోయేది. ఈసారి అలా లేకుండా కొంచెం
బెటర్‌గా అయితే చెప్పిండు అనిపించింది నాకు. తర్వాతకి చూస్తే ఫస్టు ఆదిత్య నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయితది. ఆదిత్య గారినే ఫస్టు మీరు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయండి చెప్తారు. ఆదిత్య గారు వస్తారు. వచ్చి అండ్ పృథ్వీని ఫస్ట్ నామినేట్ చేస్తాడు. తర్వాతకి సోనియాని నామినేట్ చేస్తాడు. పృథ్వీని చేసి తను చెప్పేది ఏంటంటే, మీలో ఉన్న లుక్స్, టాలెంట్‌కి, చార్మింగ్‌కి, మీ అగ్రెసివ్‌కి అన్నిటికి నేను ఫ్యాన్ బ్రదర్. కానీ మీలో అగ్రెసివ్ ఉంది కదా! అది ఔట్ ఆఫ్ అగ్రెసివ్ అయితుంది. అది ఒక్కటి థిన్ లైన్ అదొక్కటి మీరు కరెక్షన్ చేసుకుంటే గనక మీరు దాదాపు బెటర్ పొజిషన్‌కెళ్తారు. బయట మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతది అనైతే ఇక్కడ కూడా చెప్తాడు. మనం దీనికంటే ముందు కూడా ప్రేరణ నబీల్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా తను చెప్పింది ఇదే. ఇక్కడ కూడా ఇదే పాయింట్ చెప్పాననమాట. అదొక్కటి నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్తావు బ్రదర్. అది నేను మంచి అంటే ఒక పాజిటివ్ వేలోనే చెప్తున్నానైతే కొద్దిగా అటు ఇటు ఆర్గ్యూ చేస్తాడు పృథ్వీ. చేసిన తర్వాత మొత్తానికి యాక్సెప్ట్ చేస్తాడు. అయిపోతది అతని నామినేషన్. తర్వాత సెకండ్ నామినేషన్ సోనియాకి చేస్తాడు. సోనియాని చేసినప్పుడు సోనియాకి కూడా తను చెప్పేది ఏంటంటే రెండే 2 మాటలు చెప్తాడు. దీనివల్ల నేను నామినేట్ చేస్తున్నాడు. ఫస్ట్ 3 డేసు మీరు ఎంత బాగా ఆడారంటే నేను మీకు అసలు ఫ్యాన్ అయిపోయానన్నప్పుడు మీరు చాలా న్యూట్రల్‌గా ఇప్పుడు శేఖర్ భాష కావచ్చు, ఆ సంత్రా విషయంలో చిన్న క్లాషెస్ వచ్చాయి కదా! అప్పుడు కూడా మీరు చాలా ఫ్రీగా బాగా చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా సరే మీ వాయిస్ వినిపించారు. అంతా బాగుంది. దాని తర్వాత 3 డేసే. ఆ 3 డేస్ తర్వాత ఎందుకో మీరు డౌన్ అయిపోయారు. చాలా సాఫ్ట్ అయిపోయారు. ఒకే ఒక ఇద్దరితోటి తప్పితే మీరు ఎక్కువ మందితో కూడా కలిసినట్టు లేదు. వాళ్ళిద్దరినే నువ్వు వెపన్ లాగా వాడుకొని గేమ్స్ ఆడుతున్నావు తప్పితే నీ అంతట నువ్వు బయటికి రావడం లేదు అనేది చెప్పిండు. ఇంకొకటి ప్లస్ నువ్వు అభయ్ మొన్న ఫ్రైడే రోజు నైటు మైక్స్ తీసి పక్కన పెట్టేసి కంప్లీట్‌గా పక్కన పెట్టేసి మీరు మాట్లాడుకోరు. అది కూడా నాకు నచ్చలేదండి. బిగ్ బాస్ హౌస్‌లో మైక్స్ ఉండాల మాట్లాడేటప్పుడు అనేది కూడా ప్రథమ రూల్ అది. దాన్ని కూడా మీరు తీసేశారు. దానివల్ల కూడా అమౌంట్ కట్ చేస్తున్నారు వాళ్ళు అట్లా చేయడం వల్ల. దానివల్ల అంటే అప్పుడు సోనియా మధ్యలో కల్పించుకొని అంటది. అది మైక్స్ తీసేసినాం అంటే ఫ్రైడే రోజు నైట్ అందరూ పడుకున్నారు. నేను అభయ్ కొంతమంది మైక్‌లు అభయ్ తన రాసినటువంటి సినిమా స్టోరీని మాకు చెప్పిండు. ఆ స్టోరీ బయటికి వినిపించకూడదు కాబట్టి మేము మైక్స్ తీసి పక్కన పెట్టినాం. బిగ్ బాస్ ఏమనలేదు. నీకెందుకు నువ్వెందుకు అంటున్నావు అని అన్నది. కానీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నటువంటి ఫస్ట్ రూల్ అదే. యాక్చువల్లీ ఇది మనకు తెలియదు. ఇది జనరల్‌గా లైవ్‌లో చూసిన వాళ్ళకి కూడా తెలియదు. ఫ్రైడే రోజు నైట్ జరిగింది కాబట్టి అది మనకు చూపియలే. నాగార్జున గారు ఈ విషయం అడగాల్సింది. మైక్స్ తీసి పక్కన పెట్టి ఎలా మాట్లాడుకుర్రు మీరు అని అడగాల్సింది గానీ మరి అది మొన్న కొంచెం అభయ్ విషయంలో ఎక్కువ తన అది అంత ప్రోమో అది అతను మాట్లాడిన మాటలు అయనేయడం వల్ల ఎక్కువ లెంత్ అయినట్టుంది. కట్ చేశారేమో. చెప్పి ఉండాల్సింది ఒక మాటన్న. సోనియాతోటి అన్నారు. తర్వాత నీతో మాట్లాడతన్నాడు గానీ అది మరి ఎడిటింగ్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. అది కట్ అయిపోయింది. ఆ విధంగా ఇట్లా మీరు గుసగుసలు పెట్టారు ఆ రోజు. అది తప్పు మైక్స్ పక్కన పెట్టి. ఇంకొకటి మీరు స్టార్టింగ్ 3 డేస్ వినిపించినటువంటి వాయిస్ తర్వాత వినపడట్లేదు అనేది కరెక్ట్‌గా చెప్పాడు. మీరు ఇద్దరినే పట్టుకున్నారు. వాళ్ళనే వెపన్‌గా వాడుతున్నారు. అది ఒకటి పృథ్వీ, ఇంకొకటి నిఖిల్ అని క్లియర్‌గా చెప్పేసిండు. ఈ విధంగా సోనియానైతే కొంత ఆర్గ్యూ చేసింది. అది కాదు, ఇది కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు అన్నది కానీ మొత్తానికి ఫైనల్‌గా బిగ్ బాస్ నేనైతే ఒప్పుకోను అంటే బిగ్ బాస్ చెప్తాడు. నువ్వు డిపెండ్ చేసుకో గాని ఆర్గ్యూ చెయ్యి. అతను చెప్పిన దానికి అపోజ్ చెయ్యి. ఆర్గ్యూ చెయ్యి గాని అతను నామినేషన్‌లో పెడుతున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని బిగ్ బాస్ కూడా చెప్పిన తర్వాత అప్పుడెళ్ళి అదేంది ఫోమ్ కొడతారనమాట. గ్లాస్ పెట్టుకొని ఫోమ్ కొడతారు. ఆ విధంగా ఇయాల నామినేషన్ సోనియా ఆదిత్యది అయిపోయింది. తర్వాతకి నైనిక వస్తది. నైనిక వచ్చి మణికంఠ మరియు మణికంఠని ఫస్ట్ చేస్తుందనమాట. మణికంఠని చేసి నువ్వు మణికంఠ సాటర్డే రోజు నైట్ వెళ్ళి సాటర్డే నైట్ వెళ్ళి తను ఆల్రెడీ లోలో ఉందంట నైనిక. పడుకుందంట. నేను ఎలిమినేషన్ ఇంకా ఎవరిని కూడా సేవ్ చేయలేదు కదా! నేను సేవ్ అయితానో వెళ్ళిపోతానో అని బాధలో ఉందంట. ఆ టైంన నైట్ పడుకునే ముందు మణికంఠ నైనిక దగ్గరికి వెళ్ళి తనకి చెప్పిండట. ఏం చెప్పిండు? నైనిక నాకెందుకో మనిద్దరమే బాటం ఉంటాం అనిపిస్తుందిరా. నువ్వు మనిద్దరమే బాటంలో ఉంటాం అనుకుంటున్నా. ఎందుకో మనిద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అయితున్నాం. ఒక్కోసారి 2 మెంబర్స్ ఎలిమినేషన్ కూడా ఉంటదంట. కాబట్టి అది ఇప్పుడే జరుగుతదేమో అని నాకు అనిపిస్తుందిరా. అంటే ఈ విషయం అలా నువ్వు నాకు చెప్పి అసలు నన్ను భయపెట్టేసావు ఆ విషయంలో. నేను చాలా డీమోటివేట్ అయ్యాను అక్కడ. చాలా భయం అనిపించింది నాకు. నేను వెళ్ళిపోతానే ఏంట్రా అప్పటికే కొంచెం భయంగా ఉన్నా. ఏమైతదో ఏమైందో టెన్షన్ పడుతున్నా. నువ్వు దాన్ని ఇంకా పెంచేసినావు. తగ్గేయాల్సింది పోయి పెంచేసినావు అనైతే తను అది కరెక్ట్ కాదు. ఇంకొకటి నువ్వు గేమ్స్ ఆడేటప్పుడు కూడా అన్‌ఫిట్‌గా ఉన్నావు. కరెక్ట్‌గా నువ్వు గేమ్స్ ఆడటం లేదు. ఫిజికల్‌గా కొద్దిగన్నా ఫిజికల్ ఫిట్‌గా నువ్వు కొంచెం పోరాడాలి గదా! అలా లేకుండా సరిగ్గా ఆడడం లేదు. ఇంకొకటి
నువ్వు మాట్లాడే మాటల మీద నిలబడడం లేదు. వాళ్ళ దగ్గరికెళ్తున్నావు, వాళ్ళు చెప్పేది వింటున్నావు. మళ్ళీ తర్వాతకెళ్ళి వాళ్ళ మీదనే నామినేషన్‌లేస్తున్నావు. ఇట్లా అంటే నువ్వు నీకు దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే నామినేషన్‌లేస్తున్నావు అన్న విధంగా చెప్పి మొత్తానికైతే తను ఒప్పుకోడు. ఫైనల్‌గా అయితే ఒప్పిస్తది. ఇంక చెప్తది ఇదే పాయింట్స్ నాయేం లేవని చెప్తది. పోయి "అరే! నువ్వు నా చెల్లెవురా, ఐ లవ్ యూ రా, మా చెల్లెవనుకున్నా" అది ఇది అని అయితే అంటాడు. మొత్తానికి ఫైనల్‌గా ఒక దశలో అనిపిచ్చింది. సిస్టర్‌రా, ఐ లవ్ యూ రా, నేనంత దగ్గర తీసుకుంటరా, నేనట్లా అనుకోలేదురా. కాకపోతే నాకట్లా అనిపిచ్చింది అక్కడ. వచ్చి నీతో షేర్ చేసుకోవాలనుకున్నా. లేకపోతే పడుకునే టైంలో వచ్చి నీకు చెప్పి మరీ నేను ఇవాళ దుబ్బులు పడాల్సిన అవసరం ఏముంది నాకు. అట్లా అని చెప్పిండ్రా అంటే, లేదు నువ్వు నన్ను చాలా డీమోటివేట్ చేసినావు ఆ విషయంలో. చాలా నేను కంగారు పడ్డా, టెన్షన్ పడ్డా నువ్వు చెప్పడం వల్ల. నిజంగానే నేను పోతానేమో అనిపిచ్చింది అన్నట్టుగా అయితే ఆ విధంగా వాళ్ళదయిపోతుందనమాట. తర్వాతకి నెక్స్ట్ నామినేషన్ వచ్చి ఆదిత్య గారిని చేస్తది. ఆదిత్య గారిని ఏం చేస్తదంటే, మీరు టాస్క్ ఆడటానికి భయపడుతున్నారు ఆదిత్య గారు. ప్లస్ అనైతే తనంటది. మీరు భయపడుతున్నారు మీరు టాస్క్‌లు ఆడటానికి. సరిగ్గా ఆడడం లేదు. మేము ఆడపిల్లం అయినటువంటి మేము బాగా మన ఎగ్ టాస్క్, ప్రభావతి 2.0 టాస్క్ బాగా ఆడాం. మీరు ఎంతసేపు ప్లీజ్ పృథ్వీ వెళ్ళు పృథ్వీ, వద్దు పృథ్వీ అంటున్నారు తప్పితే మీరసలు గేమ్ అతని అపోజ్ చేసి ఆపడం, బయటికి నెట్టడం అలా మినిమమ్ కూడా చేయట్లేదు. ఎంతసేపు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేయడం కాదు కదండీ టాస్కు అనైతే ఆ పరంగా తనని చేసేసిందనమాట. తర్వాతకి ఆదిత్య గారు అంటారు ఏమంటారు, నేను 100% ఇచ్చే వరకు ఎంతసేపు అంటావు? మొత్తం గొడవ అయ్యేతుంటే నేను మాక్సిమం అతను ఆపుతూనే, బయటికి అంటూనే, ఫిజికల్‌గా కాకుండా అతను అంటూనే నేను అదొక నా టాక్టిక్ అని చెప్పినాననమాట. నేను అలా ప్లీజ్ పృథ్వీ అని అడగటం కూడా నా టాక్టిక్ ఏదన్నట్టుగా తను చెప్పిండు. మొత్తానికి మణికంఠ, ఆదిత్య నామినేషన్‌లోకి వీళ్ళిద్దరిని చేసింది. తర్వాతకి నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి సోనియా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరినైతే నామినేట్ చేస్తాడు. నబీల్ వచ్చి సోనియా గురించి చెప్తాడనమాట. సో వచ్చి సోనియా గారు మీరు బెలూన్ టాస్క్‌లో సంచాలకులుగా ఉన్నారు గానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు. అంటే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోయారు. కరెక్ట్‌గా చెప్పలేదు. ఫస్టు నిఖిల్ విన్నర్ అని చెప్పారు. మళ్ళీ తర్వాతకి బిగ్ బాస్ తోటేమో మీరు ఇద్దరికి డ్రా ఇచ్చినా ఏం లేదు బిగ్ బాస్ అన్నట్టు అన్నారు. మళ్ళీ తర్వాతకి నిఖిల్‌కి ఇచ్చారు. తర్వాతకి ఫైనల్‌గా చూస్తే బయట కౌంట్ చేయాల్సిన అవసరం లేని బయట ఎక్స్‌ట్రా ఉన్నటువంటి బెలూన్స్‌ని కూడా మీరు తీసుకొని వాటిని కౌంట్ చేసి మరి ఫైనల్‌గా అప్పటికి అది కూడా కాకుండా మళ్ళీ ఫైనల్ వచ్చేసి ఎక్కువ ఫౌల్స్ ఎవరు చేశారు అనేది చూసేసి అబ్బాయి మొత్తం బయట ఉండి ఆడిండు. నేను లోపలికి వెళ్ళమన్నా వెళ్ళలేదు అని దాన్ని తీసుకొని మీరు అభయ్ టీం వాళ్ళనైతే మీరు అంటే కాంతారా టీంని మీరు ఫెయిల్ చేసి నిఖిల్ టీంని పాస్ అయినట్టుగైతే చెప్పారు. విన్నర్స్‌గా ప్రకటించారు. అది నాకు నచ్చలేదు. అందుకే చేస్తున్నా అని చెప్తాడు. ఈమె కూడా మాక్సిమం అది ఎట్లయితది? నాగార్జున గారే నన్ను మెచ్చుకున్నారు. నాగార్జున గారే మెచ్చుకున్నారు. బాగా ఆడావు మా సంపాదకులుగా బాగా వ్యవహరించావు నువ్వు అని నాగార్జున గారు చెప్పారు. అలాంటిది ఆయన చెప్పిన తర్వాత నువ్వు అపోజ్ చేస్తావా? ఎలా చేస్తావు నువ్వు? సంపాదకుడిగా నేను కరెక్ట్‌గా చేశానని చెప్పిండు నాగార్జున గారు. అయినా మీరు ఎలా అపోజ్ చేస్తారని మాక్సిమం ట్రై చేసింది. దాంతో పాటు మనోడు ఇంకొకటి మీరు ఏమున్నా మీ దగ్గర ఉన్నట్టు వాళ్ళని ప్రొవోక్ చేసి ముందుకు నెడుతున్నారే తప్పితే మీరొచ్చి ఆడడం లేదు మెయిన్‌గా అని ఇలా వాళ్ళ మధ్య కూడా బాగా వాగ్వాదం జరిగింది. ఫైనల్‌గా సోనియా నామినేట్ చేసిండు. మధ్యలో సోనియా మీద వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంటే కూడా పృథ్వీ మధ్యలో వచ్చి లేసొస్తాడు. అది ఇది అని తిరుగుతాడు. కొంచెం అగ్రెసివ్‌గా. తర్వాతకెళ్ళి కూర్చుంటాడు. మళ్ళీ తర్వాతకి సెకండ్ నామినేషన్ నిన్నే చేస్తా. కూర్చో నేను చేసినప్పుడు మాట్లాడుకుందాం అంటే పృథ్వీ వెళ్ళి కూర్చుంటాడు. తర్వాతకి సోనియాది అయిపోయిన తర్వాత పృథ్వీని నామినేషన్‌లోకి తీసుకొస్తాడు. పృథ్వీని వచ్చిన తర్వాత నీ అగ్రెషన్ నచ్చలేదు నాకు. ప్లస్ నువ్వు ఎఫ్ వర్డ్ అనే దాన్ని యూజ్ చేసావు ఆదిత్య గారి మీద. అది నేను కూడా విన్నా. అది చాలా బాధ అనిపించింది. ప్లస్ అని ఈయన అంటాడు. ఎవరు నబీల్ చెప్తాడు. చెప్తే అవును నా అగ్రెషన్ నా ఇష్టం. నా నరాలు తెగి కింద పడ్డా పర్వాలేదు అన్నట్టుగా. పడ్డా సరే నేను అగ్రెషన్‌కి అట్లనే వెళ్తా అన్నట్టుగా తను చెప్తాడు. ఇదే నచ్చలేదు నాకు గేమ్‌లో. అందుకే నేను చేస్తున్నానైతే సింపుల్‌గా చెప్తాడు. తర్వాతకి ఈ విధంగా ఇవి అయిపోతది వీళ్ళిద్దరిది. తర్వాతకి ఫోర్త్ పర్సన్ వచ్చి ప్రేరణ పిలుస్తారు. ప్రేరణ వచ్చి మణికంఠని మరియు నైనికని వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేస్తుంది. మణికంఠ విషయానికి వచ్చేసరికల్లా మనం దోష గురించి వాళ్ళ విష్ణుప్రియ దీంట్లో దూరాడు కదా, ఆ బేస్ మీద ప్లస్ ఇంకొకటి అరే నీకు ఏదైనా విషయం నువ్వు అడ్వైజ్ కోసమని దగ్గరికి వస్తావు. వచ్చిన తర్వాత ఏదో మాకు తెలిసినంతలో మేము అడ్వైజ్ ఇద్దామని నీకు ప్రయత్నిస్తాం. ఆ అడ్వైజ్ ఇస్తే కూడా నువ్వు అడ్వైజ్ ఇచ్చిన దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ అందలాడి నీకు నచ్చిన పాయింట్ తీసుకొని ఒకవేళ నీకు ఏదైనా నెగిటివ్ అనిపిస్తే తిరిగి వచ్చి మమ్మల్ని నామినేషన్ పెడుతున్నావు, నువ్వు నాకు నెగిటివ్ చెప్పావు అని చెప్పేసి పెడుతున్నావు రా బాబు. అందుకనే నీతోటి ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలన్నా నువ్వు వచ్చి అడిగితే
వెనక్కి ఒకసారి 10 సార్లు చూసుకోవాల్సి వస్తుంది, ముందుకు ఒకసారి 10 సార్లు చూసుకొని నీకు ఏదైనా చెప్పాల్సి వస్తుందిరా, నీతో మాట్లాడదంటే భయం అవుతుందిరా అన్నట్టుగా అయితే తను చెప్పింది. అలా కాదు ప్రేరణ, అట్లెందుకు అనుకుంటున్నావు, నువ్వు ఇయ్యొచ్చు కదా ఏదన్నాడు. మొత్తానికి ఆ నామినేషన్ మణికంఠది అయిపోయింది. తర్వాతకొచ్చి నైనికని చేస్తుంది ప్రేరణ. సెకండ్ ఏమైనా ఏం చేస్తుందంటే, నైనిక నువ్వు ఫస్ట్ వీక్ కూడా చీఫ్గా ఉన్నావు, అప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు, తర్వాత నీ చీఫ్ పదవి పోయింది, తర్వాత కూడా నువ్వు పెద్దగా ఎక్కువ మందితో ఏం కలవట్లేవు, ఏమున్నా నీకున్నటువంటి పవర్ ఆఫ్ టూ గర్ల్స్ అన్నది వాళ్ళతోటి, అంటే సీత అండ్ విష్ణుప్రియ వాళ్ళతోటి, ప్లస్ మీ అన్న నిఖిల్ అన్న, వాళ్ళ ముగ్గురుతోటే నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళతోనే తిరుగుతున్నావు, వాళ్ళతోనే షేర్ చేసుకుంటున్నావు, కంప్లీట్గా ముగ్గురుతోనే ఉంటున్నావు తప్పితే పక్కన వాళ్ళతో ఇంకా మిగతా వాళ్ళతో కూడా ఎవరు మాట్లాడట్లేదు, మీ క్లాన్లో ఉన్న వాళ్ళతో కూడా సరిగ్గా ఉండట్లేదు, చాలా సాఫ్ట్గా ఉన్నావు, ఏదైనా ఎక్కడైనా ఏదైనా వాగ్వాదం కానీ చిట్ చాట్లు కానీ ఏమైనా జరిగినా కూడా నువ్వు పార్టిసిపేట్ చేయడం లేదు, అక్కడికి వచ్చి నువ్వు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు మిగతా మొత్తం మీద, ఏమున్నా వాళ్ళిద్దరూ ఇతను ముగ్గురుతోనే మాట్లాడుతున్నావు, అటు ఇటుగా ఉంటున్నావు, అంటు ముట్టున్నట్టు, అది నాకు నచ్చలేదు. అట్లా ఉంటే నువ్వు చాలా సాఫ్ట్గా ఉండి ప్రశాంతంగా నువ్వు బయటికి వెళ్ళిపోవాలనుకో, అంటే నామినేషన్లు లేకుండా ఉండాలనుకుంటున్నావు, అది దాని విషయంలో నేను చేస్తున్నా అంటది. మొత్తానికి ఆమె అనేది అట్లా అయిపోతుంది అనమాట. ప్రేరణ 2 నామినేషన్లు, ఒకటి మణికంఠ, ఒకటి నైనిక అయిపోయింది. తర్వాతకి సోనియా వస్తుంది. సోనియా వచ్చి నబీల్ అండ్ ఆదిత్యని చేస్తుంది, నబీల్ అండ్ ఆదిత్య గారిని చేస్తుంది అనమాట. సోనియా నబీల్ని రావడంతో మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ అనుకుంటూ వస్తుంది. నువ్వు నా సర్నేమ్ దగ్గర మిస్టర్ ఫెయిల్డ్ నబీల్ అని ఎలా అంటావు, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని ఎలా అంటావు, ఆ పేరు ఎట్లా ఇస్తావు అంటే కొంచెం వాగ్వాదం జరిగింది. నువ్వు నబీల్ అని చెప్పిన తర్వాతకి నువ్వేమని చెప్పు, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని ఏమన్నాడు, కానీ సారీ ఫ్రెండ్స్, స్టార్టింగే నువ్వు ఆ వర్డ్ ఎలా యూజ్ చేస్తావు, అలా అది పెట్టొద్దు కదా, సర్నేమ్ లాగా నువ్వు ఎలా పెడతావు, అట్లా ఎట్లా పోర్ట్రే చేస్తావు అని అయితే తను కూడా బాగా వాగ్వాదం జరిగింది, ఇద్దరి మధ్య తగాపూరు జరిగింది. మొత్తానికి ఫైనల్గా నబీలు అంటే అయిపోయింది, ఆయనది అయిపోయింది. తర్వాతకి నెక్స్ట్ సోనియా ఆదిత్యం చేసింది. ఆదిత్య విషయంలో కూడా నీ గురించి ఎక్కువ పాయింట్స్ లేవు, నీ గురించి చెప్పడానికి ఎక్కువ పాయింట్స్ కూడా లేవు, అదేవిధంగా నీ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా అవపడలేదు ఆదిత్య గారు, మళ్ళీ మీ గురించి ఎక్కువ ఏమైనా చెప్పినా కూడా మీరు ఎమోషన్ అయిపోతారు అనేసి అంటదనమాట. అంటది అతను ఒక 2 మాటలు చెప్తారు, సోనియా గారు కరెక్టే మీరు చెప్పేది, కానీ నేను కాకుండా ఇంకా ఎవరైనా ఒక ఇద్దరిని నువ్వు నామినేట్ చేయగలుగుతావా, ఎప్పుడైనా చెప్తావా, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తావు కదా అంటే, లేదు ఏదో అవుతుంది మొత్తానికైతే. ఇక అతను కూడా సరే ఈ అమ్మాయి ఏమన్నట్టుగా అనుకొని వెళ్ళిపోయి అయిపోతుంది. సోనియా ఇద్దరు నామినేషన్లు, నబీల్ తోటి చాలాసేపు వాగ్వాదం, ఆదిత్య గారితో పెద్దగా ఏముండదు, అతని సరే ఓకే అనేసి అయిపోయింది. సోనియాది అయిపోయింది. తర్వాతకి మణికంఠ టర్న్. మణికంఠ వచ్చి పృథ్వీ అండ్ ఆదిత్య వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశాడు. పృథ్వీని నామినేట్ చేసి టాస్కుల్లో నువ్వు ఎంత అగ్రెసివ్ ఉన్నావు అంటే, అసలు వచ్చి నా కాల్ బట్టి ఇట్లా లాగేసి నువ్వు బయటికి, ఆ ప్రభావతి టాస్క్ ఎగ్స్ టాస్క్ ఉందిగా, అక్కడ వీళ్ళు ఎగ్స్ కోసం ఇట్లా చేతులు పెడతారు కదా, అక్కడ వెనక నుంచి వచ్చేసి లాగుతాడు అనమాట. అట్లా ఎంత అగ్రెసివ్గా లాగినో అసలు ఏంటంటే వాస్తవం చెప్పాలంటే పృథ్వీ చాలా అగ్రెసివ్గా వెళ్ళిండు. ఏమంటాడంటే, నేను అగ్రెసివ్ వెళ్ళినాక నిన్ను ఏమైనా కొట్టినా, నిన్ను కొడితే బిగ్ బాస్ నన్ను అసలు ఇంటి నుంచి బయటికి పంపుతాడు, నేను బెదిరించా అంటే అదొక నా టాక్టిక్ అంతే, నేను అరుస్తా ఏదైనా చేస్తా, నీ మీదకి వస్తా, అది నీకు తెలుసు కదా, బిగ్ బాస్ రూల్స్లో ఉన్నది కదా, కొట్టడానికి అయితే లేదు కదా, నేను కొట్టలేను కదా, నువ్వు కూడా అట్లే రావాల్సింది నా మీదకి, నువ్వు కూడా అన్నావు రారా అని అన్నావు, మరి నేనేమైనా అన్నానా, లేదు కదా, నా టాక్టిక్ నాది, నీ దాని ప్రకారం నువ్వు రావాల్సింది అంతే తప్పితే నువ్వు అన్నాడు. మొత్తానికి ఫైనల్గా అయితే నువ్వు ఫిజికల్ ఫిట్ నాకు నచ్చలేదు, నువ్వు అట్లా ఉండడం నాకు ముందు కూడా ఇబ్బంది అవుతుంది, అందుకే నేను బయటికి పంపించాలనుకుంటున్నా అని అయితే చెప్పడం జరిగింది. అరే సరేనా నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ అసలు నువ్వు ఫిజికల్ ఫిట్ కాదు, నేను వేసే టైంలో నేను చెప్తానని అయితే తను వెళ్తాడు, తనది అయిపోతుంది. తర్వాతకి మణికంఠ ఆదిత్య గారిది చేయడం సర్ప్రైజ్, ఎందుకంటే ప్రేరణ అదే చెప్పింది, ఒరే నువ్వు వస్తావు మా దగ్గర అడ్వైజర్ అడుగుతావు, అన్నీ చేస్తావు, తీరబోయి నీకు ఏదైనా అడ్డిటి కనిపిస్తే వచ్చి మా మీద నామినేషన్ వేస్తావు, డైరెక్ట్గా వచ్చి చెప్పు అన్న నువ్వు ఇట్లా చెప్పింది అది నాకు నచ్చలేదు అని చెప్పు, అలా చెప్పుకుంటూ వచ్చి డైరెక్ట్గా నామినేషన్ తీసుకొచ్చి నీ సంగతి చూసుకుంటా చెప్పేసి నామినేషన్ పిలుస్తావు, అది అంటే ఈడ ప్రూవ్ చేసుకోండు. ఆదిత్య గారిని నామినేట్ చేయకుండా ఇంకా వేరేది ఏదైనా చేసి ఉంటే ఎట్లుండేదో, కానీ ఆదిత్య అంత బాండింగ్ ఉండి, అంత కలిసి ఉండి, అంత తిరుగుతూ వచ్చేసి నువ్వు అన్నట్టుగా నువ్వు ఇట్లా నాకు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, ఇట్లా సజెషన్ ఇచ్చినావు, అట్లా చేసినావు, ఓవర్గా ఎక్కువ అంటే బొమ్మరీల్ ఫాదర్ లాగా తయారైన నువ్వు నాకు అని ఒక మాట అనేసి, బొమ్మరీల్ ఫాదర్ లాగా తయారైన నువ్వు నాకు, సిద్ధార్థ ఎంత ఫీల్ అయిందో అంతకంటే ఎక్కువ నీకు ఫీల్ అవుతుంది ఇక్కడ అన్నట్టుగా అయితే చెప్పిండు. తర్వాతకి నువ్వు అరే సరేరా ఓకే నువ్వు ఫాదర్ అంటున్నావుగా, లైక్ ఫాదర్ అంటున్నావుగా, ఇక నేను వదిలేసి సరే
ఏసేయి పోసేయి అన్నాడు అనమాట. అంటే ఫోన్ ఏసేసేయి ఇంకా ఓకే నేను వదిలేస్తున్నా అంటే, లేదు 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 అట్లా మళ్ళీ అట్లా ఎందుకు చేస్తున్నావు ఫాదర్ అది ఇదని, కాదు కాదు బ్రదర్ అన్న అట్లా కాదన్నా అని కాసేపు చేసిండు. ఆ విధంగా మణికంఠ ఎందుకో పొరపాటు చేసిండు అనిపించింది ఈ విషయంలో. వాళ్ళందరూ అనేది అదే, అరే వాళ్ళ చుట్టే తిరుగుతాడు, వాళ్ళని అడ్వైజ్ పెడతాడు, వాళ్ళతో తిరుగుతాడు, తీర వచ్చి వాళ్ళని నామినేట్ చేస్తాడు. ఇగో ఇది నువ్వు తప్పు చెప్పినావు, నాకు ఇట్లా చెప్పకుండా ఉండాల్సింది, అట్లా చెప్పడమే తప్పు, అందుకే నేను చేస్తున్నా అని చేసిండు అనిపించింది. అందరూ ఒక్కసారి అందరూ ఒక్కొక్కరు ఒక ముఖం చూసుకున్నారు. ఒరే చూసిన వారా వాళ్ళు అంతేరా నాయన అన్నట్టుగా. తర్వాతకి వచ్చిన వాళ్ళందరూ నామినేట్ చేసిన వాళ్ళంతా ఇదే పాయింట్ తీసారు మణికంఠ మీద. ఇది తర్వాతకి మీలాంటి కన్ఫ్యూజ్ క్యారెక్టర్తో నేను డిఫెన్స్ చేయలేనురా అనేసి ఆదిత్య గారు వెళ్ళి పోసుకుంటారు. తర్వాతకి విష్ణుప్రియ టర్న్ వస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి ఆదిత్య అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. ఆదిత్య గారిని ఎందుకు చేసిందంటే, మీరు చీఫ్ అవ్వడానికి ఓటు వేయలేదని మీరు నన్ను లాస్ట్ వీక్ నామినేట్ చేశారు, అది నాకు నచ్చలే, అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా. మీరు అలా ఎలా అనుకుంటారు? మీరు చీఫ్గా ఉండరంటే ఎక్కువ మంది ఎక్కువ మాట్లాడతలేరు, ఏదో వస్తారు పనులు చేస్తారు అంతేగాని అంత పర్ఫెక్ట్గా మీరేం చేయట్లేదు కదా, కాబట్టి మీరు చీఫ్గా లాగరేమో అనుకున్నా, అందుకని మీకు ఓటేలేదు అంతే తప్పితే అదే విషయం మీద తీసుకొచ్చి నన్ను నామినేట్ చేశారు మీరు, అది నాకు నచ్చలేదు, అందుకే ఇప్పుడు మీకు నామినేషన్ చేస్తున్నా అన్నది. ఏదో చెప్పుకున్నారు, అయిపోయింది, అది అయిపోయింది. తర్వాతకి ప్రేరణ. విష్ణుప్రియ ప్రేరణని చేయడం కొంచెం రాంగ్ ఏమో అనిపించింది నా పర్స్పెక్టివ్లో. మీకు ఏమనిపిస్తే అది మీరు కామెంట్ చేయండి, నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే ప్రేరణ చేయలే విష్ణుప్రియని, ఎందుకంటే నాగార్జున గారు చెప్పారు ఎగ్గుల వల్లనే కదా మీ మధ్య ఇంత జరిగింది, ఇంత దూరం వెళ్ళిపోయారు, అసలు కుళాయిల దగ్గర కొట్టుకుంటారు నీళ్ళ కోసం అరుచుకుంటా, ఆ రేంజ్లో తయారయ్యారు మీరు. ప్లస్ డైలీ సీరియల్ లాగా పొడుగుస్తూనే ఉంది మీది మీ మధ్య వాగ్వాదం. ఈ దెబ్బతోటి కట్ అవ్వాలి అని ఒక బాయిల్డ్ ఎగ్స్ కూడా ఒక 5 తెప్పించి బౌల్లో ఇద్దరికి తినిపించి అంత చేస్తాడు. చేసిన తర్వాత ప్రేరణ ఎందుకో తగ్గింది, ఇంకా సర్లే ఏమనుకుందో కానీ మొత్తానికి ఆమె చేయలే నామినేషన్లోకి. విష్ణుప్రియ వచ్చి చేసి ఏం చెప్పింది, ఇదే నువ్వు తీసుకునే అడల్ట్ డెసిషన్స్కి నేను భయపడుతున్నాను, అందుకే నీకు చేస్తున్నాను అంటే తను చెప్తుంది. మధ్య అదేంది అట్లయితే చేస్తుంది, అసలు అది విషయం ఏదో నువ్వు మాట్లాడుతూ నేను మాట్లాడితే అది అసలు విషయం కాదు, అసలు నువ్వు ఎందుకు ఈ పాయింట్ మీద నన్ను చేస్తావా, అది అసలు కరెక్ట్ కాదని ఎంతసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం అవుతుంది. ఇది కాకపోతే ఇంకా ఉన్న ఎగ్గు అది ఇది తీసుకొస్తా అంటాడు. ఎందుకో విష్ణుప్రియ కరెక్ట్గా చేయలేదు అనిపించింది ఈ విషయంలో. ఎవరైనా హర్ట్ అయినా నేనేం చేయలేను, మొత్తానికి చూసిన వాళ్ళు మ్యాక్సిమం అనిపిస్తుంది. ప్రేరణని కాకుండా ఇంకా వేరే ఎవరైనా చూస్ చేస్తే బాగుండేది, ఎందుకంటే వాళ్ళ మధ్య అంత కెమిస్ట్రీ పెరగల తర్వాత సంగతి. నాగార్జున గారు వద్దమ్మా ఈ దెబ్బతోటి వదిలేసేయాలి, మీ మధ్య నార్మల్ వెళ్ళండి ముందుకు సాగడానికి అయితే తను చెప్పింది, కానీ ఈమె అట్లా తీసుకోలే. మొత్తానికి ఆ విధంగా విష్ణుప్రియ చేసింది. తర్వాతకి 8th పర్సన్ విష్ణుప్రియ, ఆదిత్య అండ్ ప్రేరణ ఇద్దరిని అయిపోయింది. తర్వాతకి ఇంకో పర్సన్ వచ్చేసరికల్లా పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి నబీల్ మరియు మణికంఠ వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేస్తాడు. పృథ్వీ వచ్చి సేమ్ అదే టాపిక్, ఇక సంచాలకుగా నువ్వు సరిగ్గా చేయలేదు ఎగ్ టాస్క్లో, ఎందుకంటే నువ్వు కవర్ చేసుకోమని ఎగ్స్ రాశారు, మేము నువ్వు వచ్చి చెప్పినావు మేము విన్నాం. తర్వాతకి మాకు ఒక బుట్ట పంపించారు ఎగ్స్ పెట్టుకోవడానికి, బుట్ట పంపించినప్పుడు మేము అంటే ముట్టుకోవద్దనేది చెప్పలే, గేమ్ ఫాజ్లో ఉన్నప్పుడు మేము యువతలో ఉన్న ఎగ్స్ చిన్న బుట్టలో ఉన్న ఎగ్స్ తీసి పెద్ద బుట్టలో వేసుకుంటున్నావు, అది చూసి నువ్వు మీ టీం వాళ్ళకి కాంతార టీం క్లాన్ వాళ్ళకి ఎగ్స్ ఒక సైడ్ జరుపుకుంటాను ప్రేరణ అనగానే నువ్వు ఒక అవకాశం ఇచ్చినావు. అలా ఎలా ఇస్తావు, మేము వేసేది ఒక బుట్టల నుంచి ఇంకో బుట్టలకి, కానీ నువ్వు ఒక సైడ్ బయట ఉన్న ఎగ్స్ మొత్తం ఒక సైడ్ ఒక దగ్గర అనిపించినావు, అది తప్పు, అది నువ్వు బయాసుడుగా చేసినావు, నువ్వు ఫెయిల్ సంచాలకు, ఇలా రకరకాలుగా వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. ఫైనల్గా అది చేసేసిండు. ఇంకా పోతే నెక్స్ట్ పృథ్వీ మణికంఠని చేసిండు. మణికంఠ పృథ్వీని చేసిండు కాబట్టి పృథ్వీ సేమ్ నబీల్ని పృథ్వీని చేసిండు, సేమ్ రిటర్న్ అనమాట. ఇక్కడ మణికంఠ నువ్వు అసలు ఫిజికల్ ఫిట్ కాదు ఈ హౌస్కి, మినిమం ఫిజికల్గా ఉంటుంది, అలా అయితేనే నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు సరిగ్గా ఫిజికల్గా లేవు, మెంటల్గా లేవు, ఏ రకంగా నువ్వు లేవు, కాబట్టి ఈ హౌస్కి నువ్వు కరెక్ట్ కాదు, అందుకే నువ్వు బయటికి వెళ్ళిపోవాలని అయితే నేను నామినేట్ చేస్తున్నా అని పృథ్వీ మణికంఠ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇది అయిపోతుంది. తర్వాతకి ప్లస్ ఇంకొక విషయం ఏం తీసుకుంటే, ప్రేరణ అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరి మధ్య దోష జరిగింది కదా, ఆ విషయంలో నువ్వు అసలు చాలా ఎగ్జాగరేషన్ చేసేసి దాన్ని చాలా పెద్దగా చేసేసినావు. నేను అప్పటికి కూడా చెప్పిన, ప్రేరణ దగ్గరికి వెళ్ళి చెప్పిన, విష్ణు కూడా చెప్పిన, అరే వాడు ఏదో చేస్తుంటారు మధ్యలో ఉండి అంతలా జరిగి ఉండదు అనేది చెప్పిన నేను.
అది కూడా తప్పు నువ్వు చేసింది. కాబట్టి నువ్వు ఇక్కడ హౌస్‌లో ఉండడానికి ఫిట్ కాదు. నువ్వు వెళ్ళిపోవడమే బెటరు అనైతే తను చేస్తాడు. మొత్తానికి మణికంఠకి 5 నామినేషన్‌లు పడ్డాయి. మాట్లాడుకుందాం దాని గురించే. ఇక తర్వాతకి బిగ్ బాస్ బ్రేక్ ఇస్తాడు. బ్రేక్ ఇచ్చినప్పుడు మణికంఠ, ప్రేరణ, నబీల్ వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఒకే క్లాన్ వాళ్ళు కాబట్టి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. అరే నా ఫింగర్స్ మణికంఠ అంటాడు. నా ఫింగర్స్ పొడుగుంటాయిరా చూసినావా? నా ఫింగర్స్ పొడుగుంటాయి కాబట్టి నేను ఎవరికైనా ఇట్లా పెట్టి చూపిస్తే అది చాలా పెద్దగా ఊపడుతున్నట్టుంది. అందుకే ఎక్కువ రియాక్ట్ అవుతారు వాళ్ళు. అట్లా ఎందుకు తీసుకుంటారా అని అయితే ఆ విధంగా ఏదో తెలిసి మాట్లాడు తెలుగు మాట్లాడుతుండు అలా అంటాడు. ఇంకా ఏమంటాడంటే నేను అసలు నా ఎనర్జీ వేస్ట్ అవుతుందని గేమ్స్ కూడా ఆడడానికి బయటికి పోయేవాడిని కాదు అసలు. ఇప్పుడు ప్లస్ స్కూల్లో అయితేనేమో పీటీ ఉంటుంది. పీటీ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో కూడా అందరూ వెళ్ళి బయట ఆడుకునేది కానీ నేను ఓన్లీ క్లాస్ రూమ్లో ఉండేది. బయటికి వెళ్ళి ఆడుకుంటే నా ఎనర్జీ వేస్ట్ అవుతుందని నేను వెళ్ళేటోని కాదు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడు అనమాట మణికంఠ. అది ఇక ఆ విధంగా పోతే నెక్స్ట్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. విష్ణుప్రియకి పృథ్వీ ఈరోజు ప్రపోజ్ చేస్తాడనమాట. వెళ్ళి ఒక వైట్ రోజ్ అనుకుంటా, రోజ్ అది తీసుకెళ్ళి ఈ రోజు నా యాక్సెప్ట్ చేయమని అయితే తను ఇస్తాడు. విష్ణుప్రియ కళ అది. పోయిన రోజు నుంచి అడుగుతుంది, అరే ఒక 90 days ఇక్కడ ఎవరైనా ఉంటే బాగుండు నాకు అన్నట్టుకైతే తను అట్లా మామూలుగా ఫన్గా అలా అడిగింది. మొత్తానికి అయితే పృథ్వీ ఇయ్యాలి ఇలా అడిగాడు. అడగగానే తీసుకొని అబ్బా చాలా క్యూట్గా చెప్పావు, చాలా బాగా చెప్పావు అని అయితే వాళ్ళ రూమ్కి వెళ్ళి పట్టుకొని అబ్బా నాకు సిగ్గు అవుతుందిరా అని చెప్పేసి ఒక అది బెడ్షీట్ తీసుకొని ఇలా కప్పుకుంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న సీత కింద అంటారు, అసే ఏంది ఇంత ఈజీగా పడిపోయినవేంది వానికి, జస్ట్ అడగగానే యాక్సెప్ట్ చేస్తావు అని నువ్వు అని వాళ్ళు అంటుంటారు. అబ్బా నాకు సిగ్గు ఏమన్నా బాకరా అని చెప్పేసి ఇట్లా బెడ్షీట్ కప్పుకొని అయితే ఉంటుంది. చాలా ఫన్గా జరిగింది. ఇదంతా ఏంది బ్రేక్లో జరిగింది. తర్వాత బిగ్ బాస్ పిలుస్తాడు, మళ్ళీ అందరూ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఫైనల్గా ఉంది సీత అండ్ యష్మి వీరిద్దరు మిగులుతుంది. సీతను పిలుస్తారు. సీత టర్ను. సీత వచ్చి ప్రేరణ అండ్ మణికంఠ వీళ్ళిద్దరు అయితే నామినేట్ చేస్తుంది. సీత ప్రేరణ విషయంలో చేసేది ఏంటంటే సేమ్ లాస్ట్ వీక్లో నేను ఆడినటువంటి మణికంఠ నేను ఆ ఫుడ్కి సంబంధించిన టాస్క్ ఆడినప్పుడు నువ్వు చాలా అగ్రెసివ్గా అసలు సైకోగా అంటే అనలేదు, ఆ విధంగా నువ్వు అసలు గేమ్ దెబ్బలు తగిలినా బ్లడ్ వస్తున్నా కూడా అట్లా ఆడావు, అది తప్పు నువ్వు అని చేసి నన్ను నామినేట్ చేసినావు కదా. మరి ఇప్పుడు ఎగ్ టాస్క్లో కూడా నువ్వు కూడా అంతే అగ్రెసివ్గా అంతే సీరియస్గా నువ్వు కూడా ఆడావు కదా. అప్పుడు నేను ఆడింది తప్పు అయితే ఇప్పుడు నువ్వు ఆడింది తప్పు. అప్పుడు నేను ఆడింది తప్పని నువ్వు నామినేట్ చేసినట్టయితే ఇప్పుడు నువ్వు ఆడింది కూడా తప్పని చెప్పేసి నేను నిన్ను నామినేషన్లో పెడుతున్నా అనేది జరుగుతుంది. ఒరే అట్లా కాదు ఇట్లా కాదు మొత్తానికి అది అయిపోతుంది. ఇక తీసుకుంది అయిపోయాయి. బిగ్ బాస్ ఏమన్నట్లే తీసుకున్నట్టు అయిపోయింది. ఇక డిపెండ్ చేసుకుంటే చేసుకో ఎంతసేపు చూసుకున్నా, అంతేగాని నువ్వు అది యాక్సెప్ట్ చేయాల్సిందే తీసుకోవాల్సిందే నామినేషన్ అని. తర్వాతకి మణికంఠ వచ్చిన తర్వాత ఇక్కడ సీత రిపీట్ చేస్తుంది. అప్పటి వరకు సీత మైండ్లో ఉండలేడు కానీ ఎప్పుడైతే ఆదిత్య గారిని వచ్చి నామినేట్ చేసిండో సీత అదే తీసుకొచ్చింది. అరే మణికంఠ నువ్వు నీ చుట్టూ తిరిగి అడ్వైజర్ అడుగుతూ అది చెప్పమంటావు ఇది చెప్పమంటావు అన్ని చెప్తారు, మంచిగా నీ గురించి షేర్ చేసుకుంటావు, మేము కూడా మా గురించి షేర్ చేస్తాం, అంత బాగానే ఉంటుంది, అంత వింటావు అంత చేస్తావు, తీర వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చి ఎటు నుంచి వచ్చి మమ్మల్ని పొడుస్తావో తెలియదు, ఆ విధంగా మారిందిరా. అందుకనే నువ్వు నాయన నువ్వు ఉండొద్దు ఇక్కడ ప్లీజ్, దయచేసి నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళరా, నువ్వు ఇక్కడ కరెక్ట్ కాదు నీకు అని అయితే సీత చేస్తుంది. అట్లా కాదు ఇట్లా కాదు, ఏంది అందరూ అట్లా అంటారు, అట్లా కాదు ఇట్లా కాదు అంటాడు. మొత్తానికి అయితే ఆ విధంగా తనకు తానే చేసుకుంటుండు. మంచి చూద్దాం ఏం జరుగుతుందో, ఏమైనా చేంజ్ అవుతాడా ఏం. కానీ చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మణికంఠ ఆ విధంగా అయిపోయింది. ఎవరు అడ్వైజ్ ఇచ్చినా మరి పోయి వాళ్ళకే పొడుస్తుండు, అది తప్పు కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆదిత్య గారు మొత్తం ఏదున్నా పోయి అడుగుతాడు, ఆయన ఏం చెప్పినా మళ్ళీ తీసుకుంటాడు, అది అంటాడు. బొమ్మరిల్ ఫాదర్ లాగా అయినావు నువ్వు, అప్పుడు సిద్ధార్థ పరిస్థితి ఎట్లా అయిందో సినిమాలో నా పరిస్థితి కూడా అట్లయింది నీ దగ్గర అని చెప్పేసి ఓపెన్గా అట్లా చేస్తున్నావు, అందుకే నువ్వు నాకు ఓవర్గా ఎక్కువ ఇస్తున్నావు సజెషన్లు, ఇవ్వద్దు నాకు అడ్వైజర్ అని చేసిన అనమాట. ఇక్కడ సీత అనే కారణం అదే, నువ్వు అది చేయబట్టికే రా బాబు, నువ్వు వద్దురా, నువ్వు కరెక్ట్ కాదు, నీకు అడ్వైజులు వద్దు ఏమొద్దు, నువ్వు వెళ్ళరా బాబు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు కరెక్ట్గా అది హౌస్ కానీ అయితే తను చెప్పింది. ఆ విధంగా అయిపోయింది. తర్వాతకి పోతే ఇంకా ఫైనల్ నామినేషన్ యష్మి. ఇది మంచి హాట్గా జరిగింది. యష్మి రెండు కూడా హాటే. ఒకటి మణికంఠన్ చేసింది, ఇంకొకటి సోనియాని చేసింది. మణికంఠ యష్మి ఆల్రెడీ నేను చెప్పిన ప్రతి వీక్ నువ్వు ఉన్న రోజు నామినేట్ చేస్తారా ఖచ్చితంగా, నువ్వు అని వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి బిగ్ బాస్ హౌస్లో, తప్పితే ఎట్టి పరిస్థితులు అప్పుడు నేను చేస్తూనే ఉంటా అని చెప్పింది. నువ్వు ఫిజికల్గా ఫిట్గా ఉన్నావు, అందరితో పోలిస్తే అంటే ఫిజికల్గా ఫిట్గా లేవు నువ్వు మిగతా హౌస్ మేట్స్ అందరితో పోలిస్తే, అందుకే నేను నామినేట్ చేస్తున్నా. మొత్తానికి ఆమె ఫిక్స్ అయింది. అంటే చెప్పాలనుకుంటే ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ పాయింట్ కూడా మా చుట్టూ తిరిగి మమ్మల్ని అడ్వైజ్ అడిగి అది చేసి తీరా వచ్చి ఇగో ఈ పాయింట్స్ నీ దగ్గర నేను పట్టుకున్నా, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను చెప్తున్నాను. ఎన్నో పాయింట్స్ ఇవన్నీ చెప్పొచ్చు వీక్నెస్గా. ఆమె నువ్వు ఫిజికల్ ఫిట్గా లేవు, ఈ హౌస్ మేట్స్ అందరితో కలిస్తే
కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా. ఏంటంటే కాసేపు అది డిపెండ్ చేసి మొత్తానికి అయిపోయింది అది. తర్వాతకి సోనియా యష్మి నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక గంట జరిగింది. ఇద్దరు విపరీతంగా అసలు ఒక రేంజ్లో తగ్గలే, ఎవరు కూడా తగ్గలే. ఫైనల్గా ఇక సోనియా వెళ్ళిపోయింది. తర్వాతకి బాగా చాలా నువ్వు అబ్బాయిల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళతోటి నువ్వు వెపన్స్ లాగా వాళ్ళని వాడుతున్నావు అన్నది యష్మి. సోనియానే అబ్బాయిల్ని నువ్వు ఇండైరెక్ట్గా పృథ్వీ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరిని నీ చేతిలో పెట్టుకొని నీ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళని వెపన్స్ లాగా వాడుతున్నావు మిగతా అందరి మీదకి నువ్వు, అందుకనే అని కూడా అంటది, డైరెక్ట్గా అంటది. తర్వాతకి నిఖిల్కి సారీ చెప్తుంది. వాడుతున్నారు. తర్వాతకి నిఖిల్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటారు, అయ్యో అట్లెందుకు అనుకుంటున్నావు, అట్లా కాదు మేమే చేసుకుంటున్నాం తప్పితే ఆమె చెప్తే వచ్చి చేయట్లేదు అని అయితే చెప్పుకుంటాడు. మొత్తాన్ని ఫైనల్గా ఇదంతా ఒక గంటన్నర పైన జరిగింది నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా. దాని తర్వాతకి యష్మి ఫైనల్గా మొత్తానికి అయితే ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. నిఖిల్ వెళ్ళి హగ్ చేసుకొని అయ్యో ఏడవ బాబరా ఇదే ఉంది అది ఇది అయితే చెప్తాడు. తర్వాతకి తను చెప్తుంది, మీరంతా ఇట్లా తయారయ్యారు, నేను నా ఒక్క ఒపీనియనే కాదు, హౌస్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఇదే అనుకుంటున్నారు, నువ్వు చీఫ్గా ఉండి కూడా మొత్తం ఆ మాట ఏంటున్నావు అదే చేస్తున్నట్టుగైతే అట్లా చెప్తారు అనమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత వాళ్ళ వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. ఇక బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఇప్పటితోటి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అని చెప్పిస్తారు. ఎందుకంటే యాక్చువల్గా నిఖిల్కి ఒక అవకాశం ఇస్తారేమో, చీఫ్గా ఉన్నాడు కదా, ఎవరైనా స్వైప్ చేయమంటాడు లేకపోతే ఇంకెవరైనా డైరెక్ట్గా నామినేట్ చేయమంటాడేమో, ఇలాంటిది ఏదైనా అడుగుతారేమో అని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ నిఖిల్కి ఎలాంటి పవర్ లేదు ఇక్కడ నామినేషన్కి సంబంధించి. కాబట్టి ప్లస్ ఇప్పటి వరకు మనకి నామినేషన్లు ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది చూద్దాం. నబీల్కి 2 ఓట్లు పడ్డాయి, ఒకటి సోనియా ఒకటి పృథ్వీ ఇద్దరు చేశారు. తర్వాతకి మణికంఠకి నబీల్కి 2 ఓట్లు పడ్డాయి, మణికంఠకి 5 ఓట్లు పడ్డాయి, ప్రేరణకి 2 ఓట్లు పడ్డాయి, సోనియాకి 2 ఓట్లు పడ్డాయి, ఆదిత్య గారికి 5 ఓట్లు పడ్డాయి, పృథ్వీకి 3 ఓట్లు పడ్డాయి, నైనికకి 1 ఓటు పడ్డది. మొత్తానికి వీళ్ళు 7 నామినేషన్లోకి వస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ డైరెక్ట్గా అనౌన్స్ చేయలేము, మరి అక్కడ కొంచెం తర్వాతకి ఏమైనా అనౌన్స్ చేస్తారేమో. ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ కాలేదు. ఈ లైవ్లో నేను ఎంతవరకు అయితే కంప్లీట్ చేశానో అంతవరకు ఈ వీడియోలో ఉంది. మిగతాది ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకుంటా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.